నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కడప జిల్లా ఒడ్డిమెట్ట మండలం కొత్త మాధవరంలో అల్వన్మన్నానికి పాల్పడిన ఘటన కాస్త హత్యగా పరిస్థితి. ఎందుకంటే ఒంటిపైన గాయాలు ఉండడంతో వాళ్ళు అనుమానాలు వ్యక్తం. అయితే ఇంతకు రాత్రి ఏం జరిగింది? అసలు ఆత్మహత్య చేసుకున్నారా లేకుంటే హత్య చేశారా? ఎవరు ఈ పని చేశారు ఏంటి అన్నటువంటి విషయాలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. కడప జిల్లా ఒడ్డిమెట్ట మండలం కొత్త మాధవరంలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన అటు ఈ ప్రాంతంలో కూడా ఒక రకంగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, గ్రామంలో ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు ప్రధాన కారణాలు ఏంటి? అసలు భూ వివాదమా లేకుంటే ఆన్లైన్లో భూమి చేయకపోవడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారా అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ మనతో పాటు స్థానిక సర్పంచ్ భర్త ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? సార్, మేము సూసైడ్ నోటు చూసాము, ఇంట్లోకి వెళ్ళి శవాలను చూసాము. ముందు తల్లి కూతురు చచ్చిపోయి పడి ఉన్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన అందరూ కూడా సూసైడ్ నోటు చదివాము, చూసి అందులో ఇది మాకు 4 ఎకరాల పొలం ఉంది, 2083 సర్వే నెంబరు, దాంట్లో 4 ఎకరాల పొలం ఉండింది. సిరీసా ఎంఆర్ఓ గారు పలాని కట్టా శ్రావణి అనే ఆమె పేరు మీద మార్చి వాళ్ళకు చేసినారు. మాకు అప్పటి నుంచి మేము మా పొలం మాకు ఇప్పించమని మేము అడుగుతా, రెవెన్యూ చుట్టూ తిరుగుతా చేస్తా మేమంతా అప్పుల పాలయ్యి చాలా ఇబ్బందుల పాలయ్యి మాకు పొలం రాకుండా మాకు ఇట్లా బాధ పెట్టి చేసి చెందినారు. కాబట్టి మేము దీనికి మేము అసమర్థులం ఏం చేసుకోలేక మేము బలవన్మరణానికి పాల్పడుతున్నాము అని దాంట్లో ఉంది సార్. ఇట్లు సుబ్బారావు పద్మ, పాల సుబ్బారావు పద్మ అని ఉంది స్టేట్మెంట్. అది సార్ ఉండే విషయము. కాబట్టి ఇటువంటి చర్యలు, దురాక్రమణలు, ఇట్లా పొలం ఒకరిదొకరు తీసుకోకుండా చేయకుండా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అయితే, రెవెన్యూ వాళ్ళు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం మా గ్రామం తరపు, కొత్త గ్రామం తరపున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏది జరగకుండా చూడండి. ఇంకైనా కుటుంబాలు పోతా ఉన్నాయి, ఇప్పుడు ఇక కుటుంబాలు పోతా ఉన్నాయి. బాగా చూస్తున్నారు అందరూ, టీవీల్లో వీడియోలు అన్నీ చూస్తున్నారు. కానీ ఏం న్యాయం జరుగుతుంది? ఎవరికి ఏం న్యాయం జరుగుతుంది? జరగటంలే. అంటే కేవలం ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారం దాంట్లో స్టేట్మెంట్ అదే ఉంది సార్. అదే చెప్తాను నేను చూసింది. అది నేనేమంటానంటే స్థానికంగా మీరు ఇక్కడ స్థానికంగా అంటే మా నోటీస్కి ఎప్పుడు మా నోటీస్ మేము రోజు టెంపుల్కి వస్తాం ఉదయం సాయంత్రము. ఆ అబ్బాయి ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఏమైనా ఉంటే ఆ మోటార్ విషయమో అదో ఇది ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది ఎప్పుడు మా నోటీస్కి తేలి అబ్బాయి. అది ఉండే విషయం. అంటే తనలో తనే కుమిలిపోయేవారా? వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇన్ని చెప్పుకుంటూ చేసి తిరుగుతూ ఉన్నారు అంతా. అదేదో విఫలమైంది, ఆ పని కాలే, మనసు ఇరిగిపోయింది. దానికి మనం చేసుకోలేము, మన వల్ల కాదనేది మనసు ఇరిగిపోయినట్టుంది. మాకు చూడ ఈ పని చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇటీవల కాలంలో తమ్ముడికి కూడా పెళ్లి చేశాడు. 3 లక్షలు తమ్ముడి పెళ్ళి కూడా దాదాపు 4 ఏళ్ళు అయింది. తమ్ముడి పెళ్ళి అయ్యి 2 పిల్లలు కూడా అమ్మాయికి. వాళ్ళు తలపాకలో ఉంటారు. ఆ అబ్బాయి ఏదో జాబ్ చేసుకుంటారు, రాయంపేటలో జాబ్ చేసుకుంటున్నాడు. అది ఉంది. పెద్ద కుమార్తె ఎక్కడ ఉంది? పెద్ద కుమార్తె ఆమె హైదరాబాద్లో చదువుకొని ఏదో కోర్సు వెళ్ళి ఇప్పుడు వస్తుంది. అమ్మాయి కూడా వస్తుంది. సో మొత్తానికి ఏదైతే ఆన్లైన్లో చేయకపోవటమే అదే కారణమని ఆ యొక్క సూసైడ్ నోటీసులో ఉంది. అది మేము చదివింది అంతవరకే. మిగతా విషయాలు మనం చూడాలి. ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఇంకేం సమస్యలు సార్? ఇటీవల నాకు 3 సంవత్సరాల క్రితం బాగా పరిచయం ఉన్నారు వీళ్ళు. వాళ్ళ నాయన మగ్గం నేస్తాడు. ఏది సుబ్బారావు ఫాదరు 10 ఏళ్ళు మగ్గాలు చేనేత, నేను మగ్గం నేర్చుకుంటా ఉన్నా. అప్పుడు వారానికి ఒకసారి వస్తూ ఉన్నా. వీళ్ళు ఏం లేదు, ప్రశాంతంగా బతుకుతున్నారు వీళ్ళు. ఏమి అబ్బాయి ఏదో పని చేయకపోయినా వాళ్ళ తండ్రి మగ్గం నేస్తాడు, సంపాదిస్తాడు, జరిగిపోతూ ఉంది కాపురం. అప్పుడు వారానికి ఒకసారి వస్తూ ఉన్నా. ఇటీవల నాకు 3 ఏళ్ళు చనిపోయి ఆయన ఫాదరు. చనిపోయిన తర్వాత మనకు ఇంకేం పని ఉంది? ఆ మటుకు రోజు టెంపుల్లోకి వస్తుంది. ఆమె నేను చిన్నప్పుడు చదువుకుంటా ఉన్నాం. ఆ పరిచయంతో నాకు మగ్గం చేస్తూ ఉన్నారు. సుబ్బారావు అమ్మ రోజు టెంపుల్లోకి వస్తుంది. మాట్లాడుతాను, ఏమ్మా అంటే అయ్యా అని. అంతవరకు తెలుసు అది మనకు విషయాలు. కానీ ఇది చనిపోయిన తర్వాత ఇవన్నీ బయట పడినాయి. సూసైడ్ నోటు చదివిన తర్వాత ఇవి బయట పడినాయి. సో మొత్తం మీద భూ వివాదమే ఎందుకు ప్రధాన చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళ ముగ్గురే కదా ఉంది, ఇంటి ఊరు లేరు. ఎవరు లేరు. భూమికి సంబంధించినటువంటి వివాదమే ఆత్మహత్య కారణం అన్నటువంటి విషయాన్ని మరణవాగ్మూలంలో చెప్పాడు. అయితే ఈ విషయం పైన అటు ఈ గ్రామస్తులతో కానీ ఎవరితో కానీ చర్చించిన సందర్భాల్లో స్నేహితులతో మాత్రం చర్చించారు. ఉండవచ్చు అన్నటువంటి భావన మనతో పాటున్నటువంటి సర్పంచ్ భర్త చెప్తున్నారు.
సార్ ఇంటికాడ. అంటే మీకు ఎప్పుడైనా భూమి సమస్యలు ఏమైనా చెప్పారా? నాకేమి చెప్పడు సార్, ఆయన అడగని అంత ధైర్యం నాకు లేదు సార్. ఎందుకు ఇటీవల ఏమన్నా కుటుంబంలో ఏమన్నా మనస్తాపం? ఏమి మా కూతురు ఏం చెప్పదు సార్, ఇప్పుడు పోయి వచ్చిన ఏమి అంటే పక్క నవ్వుతుంది, ఆమెకి నవ్వు ఒకటే, అదొక్కటే తెలుసు. ఆమెకి నవ్వేది, బాధపడేది, ఆమె లోపల ఏం బాధపడతారో నాకు తెలియదు సార్. నాతో ఎప్పుడు చెప్పదు. మేము ఊరైనా 3 నెలల నుంచి మా ఇంటికి కూడా రా సార్, రామ్మే అంటే ఎందుకులే మన మిషన్ కుట్టుకుంటే 10 రూపాయలు వచ్చింది, మీ ఇంటికి ఎందుకు మా అంటది. అది ఒక్కటి తెలుసు. నేను 20 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేను సార్. 3 రోజులు మా తమ్ముడు పిల్లలకి ఇంకొక అంక ఆపరేషన్ చేసింటే అంక బాగాలేకంటే అంక ఎవరు లేకుంటే నేను అక్కడ తిరుపతిలో రెస్ట్ ఆసుపత్రిలో ఉన్నా. ఇప్పుడు కూడా లేను, ఇప్పుడు వచ్చిన 3 రోజులు నాడు వచ్చినా సార్. ఇడికే గుడికి తొడకపోమంటే మనవరాలను ఆమెను తొడకపోయి ఒంటి మీటర్ చూపించుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఇసిపెట్టి నేను బద్వేలికి పోయి ఇప్పుడే తెలిసినాక వస్తాను సార్. నాకు అంత తప్పితే ఏం తెలియదు. భూమి ఉండే విషయం అన్నా తెలుసా మీకు? వాళ్ళ భూమి ఉందని ఈ అన్న అక్కడ అన్న ఉండదు అంటానండి సార్. మీరు పాపనిచ్చారు కదా, అప్పుడు అడిగింటారు కదా భూమి ఏమన్నా ఉందని. అంటే అక్కడ ఆడ చెలకతాది, అదేదో పెండింగ్ ఉంది అది ఒకటి తెలుసు సార్. అంతవరకు నాకు తెలియదు. అంటే ఈ విషయం ఎప్పుడు ప్రస్తావన తేలే మీ దగ్గర? మాతో కూడా అస్సలు అట్టాడి విషయాలు నా దగ్గర మాట్లాడు సార్ ఇంతవరకు. కూతురు కూడా ఏం చెప్పాలి? మా కూతురు ఏం చెప్పదు, దానికి నవ్వు ఒకటే పక్క నవ్వుతుంది. ఎవరిని చూసిన అంత ఒకటే. ఆమెకి చెప్పదు, ఆమెలు ఏం కడుపులో ఏముంటాయో నాకు తెలియదు. చిన్న పాపను కూడా అంటే చదువుకునే పాప. అబ్బా అది ఇంకా బంగారు తల్లి. నేనంటే ఎంత ఇష్టమో నాకు. నేను ఇట్టగా మార్చుకొని ఒప్పుకోదు ఆ పిల్ల. ఓ చిన్న కూతురు అంటే ఇష్టం, మేమంటే ఇష్టం లేదంటే మీరంటేనే ఇష్టం నాయన అని చెప్పేదాన్ని నేను. పెద్ద కూతురు ఈ విషయం తెలుసా? వస్తానంట సార్, ఎవరో చెప్పింది హైదరాబాద్ నుంచి ఒకటే వస్తాను. ఏం చేస్తుంది అక్కడ హైదరాబాద్? ఆమె ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఒకటి తప్పు అయింది సార్. ఇంటికాడ ఏమండి ఖాళీ చేస్తామని బ్యూటీ పార్లర్ వేసి పెట్టిండ్రు. ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ రాసి మొన్న మంగళవారం రోజే పోయింది ఆ పాప. అప్పుడు కూడా ఏం మీ దృష్టికి ఏం తేలే? పక్క నవ్వుకుంటూ ఆనందంగా పోయి ఎక్కించి వచ్చినాం సార్. మా కొడుకు కూడా కోడలు నేను అంత దూరం పోలేనని కొడుకు కోడలు ఓళ్ళు మంగళవారం రోజు అందరం పోయి బస్సు ఎక్కించి చేరినాక మళ్ళీ మాకు రోజు 5 తూలు 10 తూలు ఫోన్ చేస్తా సార్. ఆ పాప మంచి పాప సార్. అందరూ మంచివాళ్ళే, ఎందుకు వచ్చిందో మరి ఇది అర్థం కాక ఏం జరిగిందో ఎవరినైనా కనుక సార్ వాళ్ళ గురించి. బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటనతో అటు మాధవరం, కొత్త మాధవరం గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే అసలు ఆత్మహత్య కాస్త మిస్టరీ మర్డర్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో అసలు భూ వివాదం పైన ఎందుకు ఇంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అసలు భూ వివాదం పైన అన్నదమ్ములతో ఏమైనా చర్చించారన్నటువంటి విషయం ఆయన వదిన సుబ్బారావు గారు వదిన ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, మీకేమైనా భూ సమస్య పైన ఏమైనా ఎప్పుడైనా చెప్పాడా మీకు? మా దగ్గర ఏమీ ఏ విషయం చెప్పలేదండి. అదేవిధంగా భూమి వేరే వాళ్ళ పేరుతో రాయించుకున్నారనేది అట్లా ఏమన్నా చర్చించుకున్నారు? ఏమీ లేదు, మా దగ్గర అయితే ఏ విషయం దాచిపెట్టేది లేదు. చెప్పాడు వాళ్ళ నాన్న అమ్మ ఉన్నా కూడా చెప్పాడు. అంటే ఒక రకంగా అప్పులు కూడా ఉన్నాయని అంటున్నారు. అప్పులు ఉన్నాయి, ఎట్లా చేసావు ఏమంటే లేవు అయిపోతాయి అన్నారు. స్థలం ఉంటే అమ్ముకున్నారు, మళ్ళీ ఇండ్లు ఉంటే అమ్ముకోవాలి అని చెప్పాడు. ఆ విషయం ఒకటి తెలుసు మనకు. వదిలేగా మీకైనా ఏమైనా చెప్పడం కానీ, మీ అన్న వాళ్ళ అన్న టీచర్ కదా తిరుపతిలో పనిచేస్తున్నారు అంటున్నారు, ఆయనకే కానీ ఏమైనా చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు, ఆయనకి ఏమీ తెలియదు. మీకన్నా తెలుసా? తెలియదు. డబ్బుల వ్యవహారంలో ఏమన్నా మీతో ఏమన్నా డబ్బులు కానీ అట్లా అడగడం చేశాడా? మా ఇంటే అడుగుతాడు, నన్ను అడగడు. ఎంత మీరు అడిగాడు మిమ్మల్ని? ఇటీవల ఏమైనా అడిగారా డబ్బులు? ఈ మధ్యలోనే 1.5 లక్ష లోన్ పెట్టించాడు, అంతకుముందు 1 లక్ష రూపాయలు ఇచ్చాడంట. సో మొత్తం మీద అప్పులు చేసుకుంటాడు. సో ఇతను ఏం పని చేసేవాడు అక్క మామూలుగా? నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక పని చేసేది కాదు. ఏం పని లేదు. సో మరి ఎట్లా ఎర్నింగ్ ఎట్లా వస్తుంది ఆయనకు, సంపాదన ఎట్లా? నేను చెప్తాను సార్, నేను వాళ్ళ బ్రదర్ని. అబ్బాయి డ్రైవింగ్ తెలుసు సార్, ఏమైనా డ్రైవింగ్ ఫోన్ చేస్తే వెళ్తుంటారు. సో అలాగా కొంచెం వాళ్ళ మెసేజ్ చేసి టైలింగ్ చేస్తారు సార్. సో 2 ఖర్చులతో సరిపోక కొంచెం అప్పులు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను సహాయం చేస్తున్నాను, నేను స్కూల్ టీచర్ సార్ వల్ల అన్నాను. నేను టీచర్ వర్క్ చేస్తున్నాను, నేను సహాయం చేస్తుంటాను సార్ అప్పుడప్పుడు. ఆ విధంగా గడిచిపోతా ఉన్నాను సార్. మీకైనా ఎప్పుడైనా ఇట్లా సమస్య ఉంది, భూమి సమస్య ఉంది, ఆన్లైన్ వేరే వాళ్ళు చేసుకున్నారు అని ఏమన్నా ఎప్పుడైనా మీకు ఏమైనా చెప్పాడా? చెప్పారు సార్, చెప్పారు. దాని గురించి పోరాడతాను, మీకు ఎప్పుడైనా అవసరం అనిపిస్తే నేను అమౌంట్ సహాయం చేయమంటే చేయండి అన్నమాట అడిగినాడు సార్. నేనైతే అప్పుడప్పుడు సహాయం చేస్తాను నా ఉన్నంతవరకు. సో ఇది సమస్య క్లియర్
అవుతుందా లేదనేది నాకు నా చేతిలో ఉండట్లేదు. సో అది క్లియర్ అయితే నా అప్పులు క్లియర్ అవుతాయి, లేకుండా ఉంటే చాలా ఇబ్బంది పడతాను నేను అనే మాట అనేవాడు సార్. అంటే లోపలికి వెళ్ళి మీరు బాడీ చూశారు, ఎవరు మీ మరదల బాడీ, అదేవిధంగా పాప బాడీ ఎలా ఉంది? ఒంటిపైన గాయాలు ఉన్నాయి, చూస్తే ఎలా అనిపిస్తుంది? అదే ఆ పాపకైతే ముక్కులోంచి బ్లీడింగ్ కనిపిస్తుంది సార్, ముక్కు నోట్లోంచి. ఆమెకైతే ఏమున్నట్టు అనిపించట్లేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు కూడా అర్థం కావట్లేదు సార్. అంటే ఒక ముక్కులో నుంచి రావటం, అదేవిధంగా ఒంటిపై గాయాలు ఉండటం ఎలా చూడొచ్చు? అంటే ఏమైనా హత్య చేసి ఉంటారని? లేదు సార్, అతను చాలా మంచివాడు సార్, మంచివాడు. చాలా మా ఫ్యామిలీ మెంబర్స్లో ధైర్యస్తుడు అంటే అతనే సార్. అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కనీసం మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఏదో సహాయం చేసి ఉండేవాళ్ళము. సో అవంతా కూడా ఏమి చేయలేదు సార్. ఏం ఆలోచించారో ఏమో తెలియదు సార్ మొత్తానికి. ఉదయం వచ్చేసి ఫోన్ కాల్ వస్తే వస్తున్నాం సార్ తిరుపతి నుంచి. నాకు ఒక కూతురు సార్, ఒక కూతురు హైదరాబాద్లో చదివిస్తున్నాను, డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ చదివిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ చనిపోయిన అబ్బాయి వాళ్ళ పెద్ద పాపను కూడా నేనే చదివిస్తున్నాను. సేమ్ కోర్సు, మా పాప చదివే కోర్సు అదే కాలేజీలో జాయిన్ చేశాను సార్. నా ఖర్చులతో నేనే చదివిస్తున్నాను ఆ పాపను కూడా. సో ఎప్పుడు కూడా మీకు ఈ సమస్య అనేది ఎప్పుడు పరిష్కారం అవుతుంది తెలియదు సార్. మొత్తానికైతే మాత్రం అప్పులు తీరితే నేను ఫ్రీ ఉంటాను అంటారు. అవును సార్, ఆ ల్యాండ్ సమస్య పరిష్కారం అయితే నా అప్పులు తీరుతాయి, అప్పుడే నాకు కొంచెం ఫ్రీ అవుతాను అప్పుల నుంచి అని చెప్పేసి అనేవాళ్ళు సార్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఏదైతే సుబ్బారావు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కేవలం భూ సమస్య మాత్రమే, భూముల వివాదం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నటువంటి కొత్త మాధవరంలో చోటు చేసుకున్నటువంటి బలమరణ ఘటన అటు పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఏదైతే సూసైడ్ నోటు లభించడంతో పాటు కూతురు ఒంటిపై గాయాలు ఉండడంతో కూడా ఇది పూర్తి స్థాయిలో హత్యగా అటు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే పోలీసులకు కూడా ఇదే అనుమానం కలగడంతో కూడా అటు క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. రంగంలోకి దింపి విచారిస్తుంటే మరో క్రమంలో అటు కూతురిపై గాయాలు ఉండడంతో కూడా ఇతనే కూతురిని, తల్లిని, ఏదైతే భార్యను ఇద్దరిని చంపి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే గతంలో కడప నగరంలో కానిస్టేబుల్ ఏదైతే మరణ శాసనాన్ని రాశారో ఆ విధంగా మరణ శాసనం రాశారా, లేకుంటే భూముల వివాదం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారా, బలవన్మరణానికి పాల్పడ్డారా అన్నటువంటి విషయం వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో అటు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ వ్యవహారం ఎవరు చేశారు ఏంటన్నటువంటి కోణంలో అటు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, మరోవైపు పాప ఒంటిపై గాయాలు ఉండడం, అదేవిధంగా పాప ఏదైతే తన తల్లిని చంపుతున్న క్రమంలో తండ్రికి అడ్డు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఆ కూతుర్ని కూడా కొట్టి చంపాడన్నటువంటి భావన అటు ఆ ప్రాంతవాసుల్లో అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో అతనే ఏదైతే పాల సుబ్బారావే ఈ మరణ శాసనం రాశారా, లేకుంటే మరేదైనా కుట్రకోణం దాగి ఉందన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కొత్త మాధవరం నుంచి. ఏమన్నా అప్పులు తెచ్చుకుంటా అన్నాడు. ఏం చేస్తాను అంటే వడ్డీలు కడతాను అన్నాడు. ఏం చేసేది నాకు తెలీదు. ఏడికి పోయినవారంటే ఏదో ఒకటి చూసుకోవద్దమ్మా ఉద్యోగం అంటా అంటారు. మేము ఏమీ జరగల. వాడు 4-5 రోజులు ఇది మాట్లాడి అమ్మా ఎట్లా అంటే కదా ఇల్లు అప్పులు కట్టేస్తాము, వాడికి పంపించి చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా అని చెప్పాను. ఏం జరగల. ఆమె కూడా మాట్లాడాలి. ఒకరోజు మాట్లాడినా, ఏం సుబ్బారావు ఉన్నాడు అంటే నిద్రపోతాడు. సుబ్బారావు లేస్తే ఫోన్ ఇంది అంటే మళ్ళీ లేచినాక ఏమరా అంటే నాకు డబ్బులు కావాలమ్మా అని వాడికి భంగపడి చెప్పిన ఇచ్చేసి ఏమన్నా జరుగుతుంది లేకంటే ఏమని 10,000 పంపినా ఇంటికి హైదరాబాద్లో ఉన్న ఇంటికంటే 10,000 పంపించినాడు. అక్కడ ఉంది భూమి 3 ఎకరాల 3.5 ఎకరాలు. అది ఎక్కడన్నా నాకు తెలియదు. వాళ్ళు ఎవరో ఫోర్జీలు చేసిండ్రంట. 4-5 మాటలు డబ్బులు కూడా వచ్చింది మాకి. ఇది తీసి అది అమ్మి అప్పులు కట్టమన్నారు. అది ఎవరో ఫోర్జీలు చేసిండ్రంట. ఆయన అన్న మాటే ఇంట్లో అనుకుంటాడు మాట. అది ఉంటే అప్పులన్నీ పోతాయి అని. అయ్యో ఫస్ట్ మా ఆయన పేరుతో ఉండేది. డబ్బులు 2-3 మాటలుగా డబ్బులు వచ్చేసింది. 6 నెలలకో సంవత్సరానికి వస్తుంది కదా 12,000 అది వచ్చింది. ఆయన చనిపోయింది. వాళ్ళు మార్చుకున్నారు. ఎప్పుడు ఆయన ఉండగానే మార్చుకున్నారు. ఎవరో వాళ్ళ పేరు నాకు గుర్తుండదు. చిన్నప్పుడే మాట్లాడుకున్నారు. ఎవరో భాస్కర్ని అడిగితే చెప్తాడు ఎప్పుడు మార్చుకున్నారు.
ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరగల. మళ్ళా మీరు ఎలా మార్చుకున్నావని మీరు అడగలేదా? చెప్తా అంటాడు వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇవ్వాలి, ఇస్తే మారుస్తారు, ఎవరికో డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళు ఒకరికి ఇచ్చినాము, వాళ్ళు అట్లా అట్లా అప్పయినానండి. మరి ఎవరికి ఇచ్చిందో ఏం ఇచ్చిందో అంటే ఇచ్చిండ్రో వాళ్ళు చేసుకున్నారో మా దగ్గర. మీ అబ్బాయి అయితే రైల్వే ట్రాక్ రైల్వే వద్దరా అయితే ఎప్పుడో చేసిన పని పార్టీ చేసిన ఎవరికి పార్టీ ఉండేది కూడా నాకు తెలియదు. అప్పులు అయితే ఉండే ఎట్టాడు వాడు. మీరు మా 10:30 లక్షకి జనవరికి అయిపోతాయి మా అప్పులేనండి, పోనీ లేదు దానికి ఏదో ఏమన్నా అది అమ్మింది. మళ్ళీ ఒక 20,000 డబ్బులు తెచ్చి మేడం అంటే నాకు ఎవరు ఇస్తారు, అప్పుడు మీ నాయన ఇంకా ఆయన ఏడ వాడు చెప్పలు వాడు ఏడబడతా అన్నాడు. ఎంత మేర అప్పులు ఉంటాయి? నాకు 10 లక్షలు 20 లక్షల? నాకు తెలియదు అసలు ఎంత తప్పు ఉండేది కూడా తెలియదు. ఓకే, ఆమె దాకా రాని అసలు చెప్పదు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు భార్య భర్తలు. ఏం అంటే ఏం లేదు అంటే ఆమె ఏం లేదు అంటే మా దనక రానిలే. ఎప్పుడైనా మీ మనవరాలు కానీ ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా? ఏం అయ్యం పెట్టేదో తెలియదు. అయ్యం కూడా ఏమనలే. ఆయన అన్నం పిలిచిందనక ఆయన వచ్చిందనక ఆయన కూడా అన్నం పెట్టుకోలేదు. అసలు ఈ విషయం బయటకే రానిలే. మీ కోడలు కూడా ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి, ఆమె చెప్పలే. ఎప్పుడు వాడు బాగా మాట్లాడుకుంటా ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.